యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు తోడుగా ఉండాలనే పరలోక రాజ్యాన్ని విడిచి శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడే తను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా రిక్తునిగా చేయలేరు, ఎంప్టీ చేయలేరు. ఎందుకంటే ఆయన సకలైశ్వర్య సంపన్నుడైన దేవుణ్ణి ఏ ఒక్కరు రిక్తునిగా చేయలేరు. అయితే యేసు ప్రభు తనకు తానుగా రిక్తునిగా చేయబడ్డాడు. హీ బికెమ్ ఎంప్టీ ఫర్ us అండ్ కేమ్ టు దిస్ వరల్డ్. తాను తగ్గించుకుని లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తన స్థాయికి మనల్ని తీసుకెళ్లాలని మన స్థాయికి దిగి వచ్చాడు యేసు ప్రభు వారు. ఇంత ప్రేమ ప్రపంచానికి ఎక్కడైనా మనం చూడగలమా? సమీపంగా వచ్చి నీ కోసం నా కోసం జీవించి భూమి మీద ఆయన శిలువ మీద మన కోసం తన ప్రాణం అర్పించాడు. మానవ చరిత్ర అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం దగ్గర కేంద్రీకృతమైంది. ఆ శిలువ మరణమే మనిషికి రక్షణను ప్రసాదించింది, ముక్తి మార్గాన్ని ప్రసాదించింది, ముక్తి మార్గాన్ని తెలియజేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఆ బలిదానం నా కోసమే అని ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు నీకు